విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती सरस्वती सरस्वती भगवती निशेषजाढ्यापः. ఈనాటి సభకు అధ్యక్షులు ముఖ్య అతిథి మా తమ్ముడు విజయబాబు గారికి, అదేవిధంగా సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో మేటి ఘనపాటి కొప్పరపు కవుల వంశాబ్ది వారధి శ్రీ మాశర్మ గారికి, తర్వాత గొప్ప ఎనలిస్ట్ అంటే గొప్ప విశ్లేషకులుగా చాలా పేరు తెచ్చుకుంటూ కేవలం నిజాయితీగా విషయాన్ని సూటిగా సబ్జెక్టు మీదే మాట్లాడేటువంటి గొప్ప విశ్లేషకులు మా ప్రసాద్ గారికి, తర్వాత రమణ నాయక్ ఎప్పుడో మర్చిపోయాను నేను. ఆ అబ్బాయిని నన్ను చాలా చిన్నప్పుడు చూశాను. అంటే అప్పుడు నేను లేను, 82లో పార్టీ పెట్టినప్పుడు అనుకుంటాను. విద్యార్థి నాయకులుగా అప్పుడు ఉన్నారు. కానీ ఈరోజు సడన్గా మొన్న ఈ మధ్య అబ్బాయి ఫోన్ చేయటం జరిగింది, అమ్మ బాగున్నారా అని. అనుకోకుండా నిన్న మీటింగ్కి వెళ్తే ఢిల్లీలో తను అన్ని హర్యానా గెస్ట్ హౌస్ అంతా ఏర్పాటు చేసి బాగా చూసుకున్నారు. ఆ బాబు అక్కడ చాలా పెద్ద ప్రొఫెసరు ఢిల్లీలో. ఈరోజు అంత స్థాయిలో ఒక ఎస్టీ కమ్యూనిటీలో ఉంచి చదివి ఎంతో ఎదిగి చాలా పేరు ఎన్నో ఉన్నాయి ఆయనకు అవార్డులు, అవన్నీ నాకు గుర్తు కూడా లేవు. అంత స్థాయిలో ఎదిగినటువంటి రమణ నాయక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అనుకోకుండా ఈ సభకు వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది బాబు వారికి. ఆ తర్వాత ఇక ఈశ్వర గారు, లేదంటారే కంచు కంఠంబు జగ్గయ్య గారికి సొంతం. ఈరోజు ఈశ్వరి గారు దాన్ని బహుశా తెచ్చుకొని ఉంటారు. ఇంకా మ్రోగు కంచు కంచు కంఠం ఏదో పాట కూడా ఉంది దేవత సినిమాలో. అలాంటి మంచి వాయిస్తో సాక్షికే ఒక పెద్ద ఎసెట్గా మారినటువంటి ఆయన గొంతు. అంతేకాదు ఒక ధైర్యంగా తన విశ్లేషణలో కూడా చాలా సూటిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఎప్పుడైనా సరే లోపాలని కానీ మరి విమర్శించేటువంటి ఈశ్వరి గారు వ్యాఖ్యాతిగా రావటం ఈ సభకు. తర్వాత మా స్వప్న అనుకోకుండా వచ్చింది. తర్వాత రాణి, ఆమె ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టారు, సీతాస్ ట్రస్ట్ అని. తల్లి మీద గౌరవంతో ఆమె ట్రస్ట్ పెట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా మా కజిన్ కూడా తను రాణి, ఆమె కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఈ కార్యక్రమానికి. ఇది నిజానికి ఎప్పుడో ఎలక్షన్స్ ముందు చేయాల్సిన మే 28 ఎన్టీఆర్ గారి బర్త్డే, ఆ సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఇప్పటికి కుదిరింది చెప్పాలి అంటే. ఎన్నికల కోడ్ రావడంతో అప్పుడు ఆ కార్యక్రమం ఆగిపోయింది. తర్వాత కౌంటింగ్ ఇవన్నీ అయిపోయింది, తర్వాత వర్షాలు, దాంతో ఇప్పుడు కుదిరింది. ఎప్పటికప్పుడు కొమ్మినేని గారికి చెప్తూనే ఉన్నాను, కొంచెం ఒక వారం ఏం రాలేదమ్మా వదిలేయండి అసలు, లేకపోతే వచ్చే సంవత్సరం పెట్టండి. ఆయన చాలా నిగర్వి పాపం, నిరాడంబరులు, నిరహంకారులు చెప్పాలంటే. ఆయనకి ఏది ఇంట్రెస్ట్ లేదు, ఏదో సన్మానం అంటే పొంగిపోవటము, లేకపోతే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోవటం. అంటే ఒక స్థిత ప్రజ్ఞత్వ లక్షణం కొమ్మినేని గారిలో మొదటి నుంచి ఉంది. నాకు చాలా ఇష్టమైన జర్నలిస్టులో కొమ్మినేని గారు కూడా ఒకరు. ఎప్పుడు మేము గౌరవంగా చాలా
అభిమానంగా చెప్పుకునేటువంటి జర్నలిస్టు. ఎందుకంటే నిజాలు చెప్పటంలో ఆయన ఎప్పుడూ వెనకాడలేదు. జర్నలిజానికి ఉండేటువంటి ప్రాధాన్యత కూడా అదే. జర్నలిజంలో ఉండేది ఏంటంటే సూటితనం, నిర్భయత్వం, నిష్పక్షపాతం. ఆ నిష్పక్షపాతంగా ఎవరైతే దాన్ని చెప్పగలుగుతారో విషయాన్ని, ఎన్నో అవాంతరాలు వస్తాయి వాళ్ళకి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకు కొమ్మినేని గారు ఎన్టీవీలో చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఆఖరికి ఆయన ఉద్యోగం కూడా బీకించేశారు. ఏంటంటే ఆయన నిజాయితీగా మాట్లాడటం, ఆయన చేసిన తప్పు ఇది. అందువల్ల ఈ దుర్మార్గమైనటువంటి ఈ రాక్షస వికారమైనటువంటి ఈ సమాజ వ్యవస్థలో, అందులో రాజకీయ క్రీనీడల్లో ఇటువంటి మహానుభావులంతా కూడా నిజంగా నిర్భయంగా నిలబడ్డటువంటి వాళ్ళంతా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినా ధైర్యంగా వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళ ఆశయాలను ఎవరు కూడా మరి వెనకడుగు వేయకుండా నిలబడటం అనేది వాళ్ళ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం అది. అట్లాంటి వాళ్ళు మా కొమ్మినేని గారు, ఏబీకి ప్రసాద్ గారు ఒకరు. అదేవిధంగా తర్వాత నేను కొమ్మినేని గారిని కూడా అంత అభిమానం నేను చేస్తాను. వారికి ఎన్టీఆర్ గారి పేరుతో అవార్డు ఇవ్వటం అనేది చాలా గౌరవంగాను, ఈ ట్రస్టుకు కూడా గౌరవంగాను, ఎంతో సముచితంగాను, పాత్రికేయ రంగానికి ఒక విలువ తీసుకొచ్చేదిగా ఉంటుందని భావించడం నేను. దాన్ని చాలామంది కూడా పెద్దలు హర్షించారు. వారికి ఇవ్వటం సముచితంగా ఉంటుందని చెప్పారు. అది నాకు ఆనందంగా ఉంది. ఈరోజు ఈ విధంగా నిజం చెప్పాలంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు బంగారు పూల బుట్టలు గైకొని పోయిరి ముందుగానే అన్నట్టుగా జంజాల పాపయ్య శాస్త్రి గారు రాసిన పద్యం ఇది. వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ గారి సంపద, అదంతా వాళ్ళ ఆస్తులు, ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదించుకొని స్థిరంగా ఉన్నారు. ఎన్టీఆర్ని వివాహం చేసుకుని 4 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన పేరు నిలబెట్టాలనే తపనతో 1996 జనవరి 18 ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 97 నుంచి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే పేరుతో ఒక ట్రస్టును స్టార్ట్ చేసి, ఆ ట్రస్ట్ ద్వారా అప్పట్లో ఉండేటువంటి ఈ బాల సాహిత్యం, చిన్నపిల్లలకు మంచి సాహిత్యం అందించాలి అనే ఉద్దేశంతో మరి ఆ సాహిత్యాన్ని నేను ఆహ్వానించి ఆ రచయితల చేత కూడా రాయించి వాటిని మళ్ళీ ప్రింట్ చేయించి స్కూల్స్కి కూడా పంపిణీ చేయించాము ఆ టైంలో. తర్వాత అలాగే మంచి సామాజిక స్పృహ ఉన్నటువంటి నవలా సాహిత్యాన్ని కూడా ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆహ్వానించడం జరిగింది. దాంట్లో చాలామంది, వసుంధర గారు, ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి రైటర్స్ వసుంధర గారు, తర్వాత బండి నారాయణస్వామి గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ నవలలు పోటీలు పంపిస్తే అందులో బండి నారాయణస్వామి చివరకు మిగిలిందో ఏదో ఈ రాజ్యం మాకేమిచ్చిందో ఇట్లాంటి నవలలకి ప్రథమ బహుమతులు ఇచ్చి ఆ రోజుల్లో 50,000 రూపాయలతో వారిని సత్కరించడం జరిగింది. ఎట్లా మరి ఎన్టీఆర్ గారు ఏమిచ్చారు లక్ష్మీపార్వతికి అని చెప్పి చాలామంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఆయన ఒక ఇల్లు ఇచ్చి వెళ్ళారు నాకు. ఆ ఇల్లు అమ్మేశాను నేను. నా కష్టాలు అలాంటి అనంతమైనటువంటివి. నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఒకటి, అర్థం దానవ వైరిణ గిరిజయాప్యర్థం శివస్యావృతం. నేను ఎప్పటికప్పుడే భావం చెప్తుంటాను. శివుడున్నాడు, ఆ శివుడు శరీరాన్ని ఇద్దరు పంచుకున్నారట. ఎవరిద్దరంటే అర్థం దానవ వైరిణ. మరి శివుడు విష్ణువు అభేదం కదా మనం చెప్పుకుంటాము. అందువల్ల శివుడిలో సగభాగాన్నేమో విష్ణువు తీసేసుకున్నట్ట. ఇద్దరు హరిహర అద్వైతం ఇది ఇక్కడ వచ్చేసరికి. ఇంకో సగభాగం ఎవరు తీసుకున్నారంటే పార్వతీదేవి తీసుకుందట. గిరిజయాప్యర్థం శివస్యావృతం. శివుడికి సంబంధించినటువంటి ఆ శరీరాన్ని ఇద్దరు పంచుకున్నారట. అయితే ఇత్తం జగతీతలే, అయ్యో మరి ఈ జయంలో పురహర భావం సమున్మీలితం. ఇక శివుడు అనేవాడు ఎక్కడున్నాడంటే ఆయన భావమే లేకుండా అయిపోయిందట. ఎందుకంటే సగం పార్వతీదేవి, ఆయనకు అర్ధనారీశ్వరుడు పేరు వచ్చేసింది. అందువల్ల మరి ఆయన ఆశ్రయించుకున్నవన్నీ ఎట్లా పోయినాయి, ఎటు పోయినాయి అని ఆలోచిస్తే ఆయన ఆశ్రయించుకున్నటువంటి మరి చాలా గంగా సాగర గమనం. ఆయన తల మీద ఉండేటువంటి గంగేమో సముద్రంలోకి వెళ్ళిపోయిందట. అదేవిధంగా ఆకాశం చంద్రకళ, మరి తల మీద ఉండేటువంటి ఆ చంద్రకళ ఏమో ఆకాశంలోకి వెళ్ళిపోయిందట. వేదికపై ఆసీనులైన ఆత్మీయ సోదరులకు, ఆత్మీయ సోదరీమణులకు, సదస్సులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే ఆత్మీయ సోదరి
నందమూరి లక్ష్మీపార్వతి గారు చెప్పినట్టుగా వారు రామారావు గారి పేరుతో నిర్వహించే ప్రతి సాహిత్య కార్యక్రమానికి కూడా, అంటే నేషనల్ లిటరీ అవార్డు కావచ్చు, లేదు స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాలకి, వేటికైనా కూడా ఇంచుమించు నేను కూడా ఒక బాధ్యతగా 1-2 కార్యక్రమాలు మిస్ అయ్యానేమో తెలియదు కానీ నాకైతే ఇప్పుడు వారు ఉటంకించినటువంటి అన్ని కార్యక్రమాలకి కూడా నేను ఒక బాధ్యతగా వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా దీనికి సంబంధించి నిన్నగాక మొన్నే విజయవాడ వెళ్ళిన తర్వాత తమ్ముడు ఎక్కడున్నారు మీరు ఇది అని అంటే, ఈ కార్యక్రమానికి 2 బాధ్యతలు. వారు పిలిచారు రావాల్సింది అనేది ఒకటి, పైగా అవార్డు గ్రహీత కొమ్మినేని గారు. నిజంగానే ఇందాక మన తమ్ముడు ఈశ్వరు చెప్పినట్టుగా జర్నలిజంలో అత్యంత అరుదైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కొమ్మినేని గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పైకి చాలా అందంగా కనిపించేటువంటి ఒక విషవలయం జర్నలిజం రంగం. సుదీర్ఘకాలం ఈ రంగంలో ప్రస్థానం సాగించినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. పనికిమాలిన భేషజాలు, తాత్కాలికమైన ఆ హోదాలను చూసుకుని మురిసిపోతూ దురహంకారంగా, అంటే వాడెవడో ఇగ్నోరెంట్ ఎవడన్నా మనుషుల పట్ల అనుచితంగా వ్యవహరించాడంటే పర్వాలేదు, కానీ ఒక సమాజం గురించి, సామాజిక బాధ్యతల గురించి తెలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న మనం సాటి సహచరుల పట్ల కూడా అదేదో వీడేదో పెద్ద బ్రహ్మాండాన్ని పరిపాలిస్తున్న వాళ్ళలాగా పనికిమాలని చేయడం అంటే, ఇంతకు మించిన హిపోక్రాటిక్ ప్రపంచం మరొకటి ఉండదు అనేది నా నిశ్చల అభిప్రాయం. అటువంటి స్లాష్మోలో ఒక ఈగలాగా 3.5 దశాబ్దాలు నేను కొట్టుమిట్టాడి అనేకమైనటువంటి అవమానాలన్నిటిని కూడా ఎదుర్కొని అంచెలంచెలుగా ఒక కసిని అసిగా మార్చుకొని అసిధారావ్రతం చేస్తూ ఒక ఉన్నత స్థాయికి చేరినటువంటి సంపాదకుడిని నేను. ఆ క్రమంలో నేను కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఇదైనా మనదంతా ఒక ఆత్మీయ సమావేశం లాంటిది కాబట్టి, ఎన్టీ రామారావు గారి యొక్క ఔన్నత్యం అంటే అభిమానం అంటే ఆయన సినిమాలు చూసి వీరాభిమానంతో చప్పట్లు కొట్టే బాబత్ అభిమాని కాదు నేను. ఆయన యొక్క శిక్షణ, క్రమశిక్షణ, పట్టుదల, సాధించే తత్వం, ఆయన యొక్క విశాల దృష్టి, ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, సామాజికం దీని పట్ల ఉన్నటువంటి ఒక ఆవేశం, ఆగ్రహం, ఈ లక్షణాలన్నీ చూసి విపరీతంగా అభిమానించినటువంటి జర్నలిస్టుల్లో నేను ఒక జర్నలిస్ట్ని. ఆయన నుంచి నేను ఎప్పుడూ మామూలుగా 1-2 సందర్భాల్లో కలవటమే కానీ ప్రత్యేకంగా వేరే అభిమానం కాదు. ఇది అంటే ఒక పర్సన్ ఈ భూమి మీదకు ఒక వ్యక్తి వచ్చాడంటే దాని లక్ష్యం ఏదో ఉండాలి, ఏదో సాధించాలని. ఆ క్రమంలో ఆయన వల్ల నా జీవితం ఒక రకంగా చెప్పాలంటే ఛిద్రం అయిపోయిందని కూడా, ఆ మాట కూడా పెద్దదేం కాదేమో. ఆయన వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి జర్నలిస్టుల్లో నేను ఒకడే. అయితే ఆయన ప్రమేయం లేదు కానీ ఆయన వల్లే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ విష సర్కిల్లో నేను అప్పుడు ఫీచర్స్ ఎడిటర్ని. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో నేను ఫీచర్స్ ఎడిటర్ని. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనుబంధ పత్రికల్ని ఆయన్ని పదవీచ్యుతుడిని చేయటం కోసం అమ్ముడుపోయినటువంటి సంపాదకులు కూడా ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు అమర్ రాలేదు, ఉంటే ఆయనకు కూడా తెలుసుకునే వాస్తవాలు. అప్పుడు మాకు మధురై లిమిటెడ్ ప్రింటింగ్ అంతా కూడా చెన్నైలో మేము స్కెడ్యూల్స్ ప్రకారంగా తయారు చేసే 1 వారం రోజుల ముందే పంపించేయాలి. మొత్తం అంతా ఫీచర్స్ అన్ని సెంటర్స్కి కూడా అనుబంధం ఒకటే వెళ్ళేది. ఎడిషన్ సెంటర్లకు అన్నిటికీ కూడా గుంటూరు మీద మన బెంగళూరు, విజయనగరం, ఇలా అన్నీ, చెన్నై, హైదరాబాదు, విజయవాడ అంతా రెడీ అయిన తర్వాత ఈయన చనిపోయారని తెలిసింది. అది ఆపేసి వారికి ఒక ట్రిబ్యూట్గా ఒక స్పెషల్ ఎడిషన్ ఇద్దామని చెప్పని నేను నాకున్న రిపోర్టర్లని, మామూలు డెస్క్ పీపుల్ని కూడా రిపోర్టర్లుగా మార్చి రామానాయుడు గారి దగ్గరికి, కైకాల సత్యనారాయణ గారి దగ్గరికి, రాజనాల దగ్గరికి, ఇలా అందరి దగ్గర పంపి స్పెషల్ ఎడిషన్ తేవాలని అంటే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే ఆ కుట్రలో కీలక పాత్ర వహించినటువంటి సంపాదకులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో రామారావు గారి మీద తీసుకురావడానికి వీల్లేదని చెప్పని వాళ్ళు. మాకు ఇండివిజువాలిటీ ఉండేది. ఇప్పుడు పరిమాణ జర్నలిజం కాదు, ఎవరి స్థాయిలో వాళ్ళమే ఇండివిజువల్. నేను తీసుకొస్తాను అని చెప్పాను. తీసుకురాకూడదు. వెంటనే టెలిప్రింటర్ ద్వారా మెసేజ్ చెన్నైకి చేస్తే వాళ్ళు వయా మీడియా కన్నా నా విలువ కూడా వాళ్ళకి తెలుసు. ఓకే, యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రిబ్యూట్, బట్ వేరేస్ యూ హ్యావ్ టు కన్ఫైన్ టు ఓన్లీ మూవీ సెక్షన్, బట్ డోంట్ టచ్ ద పాలిటిక్స్ అని చెప్పని వాళ్ళు చెప్పారు.
లెట్ ఇట్ బి అని చెప్పని రాజకీయేతరంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఒక స్పెషల్ ఇష్యూ కింద తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఒక ఫ్రిక్షన్. సరే ఈ కొంతకాలం అయిన తర్వాత అతను చూసి నేను కొంచెం డౌన్ అయిన తర్వాత వాళ్ళు అంటే ప్రభుత్వాలు మారతాయి కదా సహజంగా, వాళ్ళు చూస్తున్నాంగా మనం. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి వచ్చిన తర్వాత నన్ను మధురై లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్మాల్ కిడ్స్, నా భార్య యాంటీ కరప్షన్ బ్యూరోలో ఆఫీసరు, అంటే సీక్రెట్ బ్రాంచ్, ఫోన్లు కూడా మాట్లాడుకోవడానికి లేని పరిస్థితి. స్మాల్ కిడ్స్ అంటే వీడు ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోతాడని. కానీ నాకున్న పట్టుదల ఏంటంటే అదే ఆర్గనైజేషన్లో ఒక్కరోజైనా పనిచేసి రిజైన్ చేయాలి అనేది నా పట్టుదల. సర్టన్లీ డే విల్ కమ్, ఐ విల్ బి బ్యాక్ టు ది ఆర్గనైజేషన్. సరే, నాకున్నటువంటి వాల్యూ మీద వాళ్ళు ఏం చేశారంటే ఈ రిప్రజెంటేషన్స్ అవి జరిగిన తర్వాత యూ కెన్ చూస్ ఎక్సెప్ట్ హైదరాబాద్ ఎనీ సెంటర్ అని చెప్పని వీ నో అబౌట్ విజయబాబు అండ్ హిస్ సిన్సియారిటీ అండ్ కమిట్మెంట్ అని మేనేజ్మెంట్ అంటే, అప్పుడు నేను వేరే ప్రాంతానికి విజయవాడకి వెళ్ళాను. అట్లా 5 సంవత్సరాలు గడిచాయి. ఆ 5 సంవత్సరాలు నా ఫ్యామిలీ కోసం నేను విజయవాడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, వారం వారం హైలీ డిసిప్లిన్డ్గా ఉన్న నాకు ఈ నిద్ర ఇది లేకపోవడం వల్ల డయాబెటీస్ వచ్చింది. సో ఐ వాజ్ ద సఫరర్, బట్ స్టిల్ మైండ్ ఈజ్ అన్కాంప్రమైజ్డ్. అదే రోజు రావాలి అనుకున్న ఆ సంస్థకు వాళ్ళిద్దరూ కూడా చనిపోయారంటే మనమైనా చనిపోవాల్సిన వాళ్ళమే, కానీ నేను చీఫ్ ఎడిటర్ని అయ్యా ఆ సంస్థకు వచ్చి. ఆ తర్వాత వారికి ట్రిబ్యూట్ ఇచ్చేటువంటి క్రమంలో సోదరికి ఒక తమ్ముడిగా ఉంటూ చేసుకుంటూ వచ్చా. అంటే అభిమానానికి ధనంతో మనం కొలవలేము. అభిమానం అనేది అంతరాంతరాళాల్లో ఒక వ్యక్తి మీద ఉండేటువంటి అభిమానం అది. అలాంటి అరుదైనటువంటి ఈ జర్నలిజంలో హిపోక్రాటిక్ ప్రపంచాన్ని నేను చూశాను తప్ప రేరెస్ట్ జర్నలిస్టులను చూసిన వాళ్ళల్లో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొమ్మినేని గారు ఒకరు. గురువు ముందు కుప్పిగెంతులు అన్నదానికి ఇప్పుడు చిన్నప్పుడు తిడుతూ ఉండేవారు మాస్టర్లు. కానీ ఇవాళ నాకు ఇంతమంది గురు సమానులైన వ్యక్తుల ముందు నేను నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన ఈ సభకి నమస్కారం. రెండోది, నేను ఒక ఏకలవ్య శిష్యుని మా గురువుగారికి, కొమ్మినేని గారికి. ఆయన ఎన్టీవీ డిబేట్లలో ఇప్పటికైనా ఒక అవకాశం వస్తుందా అని ఎదురు చూసిన ఒక చకోరు పక్షులటువంటి నేను ఇవాళ ఆయనతో పక్కన కూర్చున్నానంటే నా స్థాయి పెరిగిందా లేదా ఆ స్థాయికి నేను వడివడిగా వచ్చానా అనిపిస్తుంది. రెండోది, ఒక మహానుభావుడు మద్రాసి అని పిలుచుకున్న దగ్గర నుంచి గర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకునే ఒక ఉన్నత ప్రమాణాలని ఆంధ్రులకు అందించిన ఒక మహనీయుడు ఆయనే మన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారు. ఆయన జయంతిని గుండె అంతరాలలో నుంచుకొని ఒక సాహిత్యం, ఒక కళామ తల్లికి చేసిన ఆయన సేవని ఆజన్మాంతం, అంటే ఆవిడ ఉన్నంతకాలం అనుకోవచ్చు, ఇప్పుడు 3 దశాబ్దాలుగా దగ్గర దగ్గర నిరంతరం ఈ రంగాల్లో విశిష్ట సేవలు చేస్తున్న మహనీయులకి తృణప్రాయంగా ఆవిడ వంతుగా ఒక అవార్డులు ఇస్తూ ఈరోజు దాకా ముందుకు నడుస్తున్న లక్ష్మీపార్వతి గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకు దండం పెట్టాలంటే ఆవిడ పేరులో సరస్వతి లేకపోవచ్చు, కానీ సరస్వతి కటాక్షం ఉంది. లక్ష్మీపార్వతులు ఇద్దరూ ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో భూదేవికి ఉన్నంత సహనం వచ్చింది ఆవిడకి. కష్టాలు అనుభవించడానికి పుట్టినట్టుగా ఉంది ఆవిడ. ఏదో 4 సంవత్సరాలు సుఖపడితే జీవితాంతం కష్టాలు ఉంటాయి అని ఆప్షన్ ఇస్తే భగవంతుడు పర్లేదు 4 సంవత్సరాలు పర్లేదు నాకు అనుకుంది, మిగిలిన జీవితం అంతా కష్టపడుతుంది. అలాంటి వ్యక్తి ఇవాళ చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ అంటే ఎవరెవరిని సన్మానించాలన్న దగ్గర మా గురువుగారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇవాళ సన్మాన కార్యక్రమంలో నేను కూడా మాట్లాడే అవకాశం కల్పించేందుకు మళ్ళీ నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. తర్వాత మా విజయబాబు గారి సంగతి. ఆయన ఫ్యాకల్టీ ఫర్ సో మెనీ యూనివర్సిటీస్కి ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కూడా, అంటే నేను ఒక కామర్స్ వాడిని, చార్టెడ్ అకౌంటెంట్ని, ఒక 3 యూనివర్సిటీస్తో నాకు సత్సంబంధాలు ఉండి కూడా ఆ మంచి వ్యక్తిని నేను కలవలేకపోయాను. ఎందుకంటే సాహిత్యం మీద నాకు గౌరవం ఉందా లేదా అన్న దానికన్నా సాహిత్యంతో నాకు పని ఏంటి అనుకున్న దగ్గర ఇవాళ నా గురించి ఆయన మాట్లాడిన విధానానికి సిగ్గుతో తలదించుకుంటారు. సాహిత్యాన్ని ఎలా ప్రేమించాలో ఒక ప్రొఫెసర్ అన్న వ్యక్తి ఎప్పుడైనా సరే సరే యూనివర్సిటీస్లో వాళ్ళని గౌరవించడానికి పిలుస్తున్నప్పుడు వాళ్ళకి మనం కూడా యూనివర్సిటీ స్టూడెంట్గా గౌరవించాలని ఇవాళ తెలుసుకోగలిగాను. రెండోది, నేను ఎక్కడో 4 విశ్లేషణలు చేస్తున్న దగ్గర ఒక విజయబాబు గారు లాంటి వ్యక్తి, మా కొమ్మినేని మా గురువు గారు లాంటి వ్యక్తి స్థాయికి నేను కనబడుతున్నానా అంటే
నన్ను నేను గట్టిగా గిల్లుకుని చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ మీడియా రంగం ఉన్నది ఫస్ట్ పత్రికా రంగంతో స్టార్ట్ అయ్యి ఇవాళ మీడియా రంగం ఎలా అభివృద్ధి చెందిందో ఇవాళ డిజిటలైజేషన్ అన్నింటిలో కూడా మా గురువుగారు ఏదైనా ఆకలించుకోగలరు. మా తండ్రి సమానం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మా నాన్నగారిని కూడా వాళ్ళు ఈజ్ వర్కింగ్ విత్ ఎల్ఐసి, ఆయనకి సడన్గా కంప్యూటరైజేషన్ చేశారు మొత్తం ఆఫీస్. ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు. ఏంటిది ఈయన కంప్యూటర్ తర్వాత రియలైజ్ అయింది. సో అట్లా కొమ్మినేని గారు కూడా ప్రస్థానం పత్రికా రంగంలో బ్రహ్మాండంగా ఆయన కలంకి పని చెప్తూ ఇవాళ నోటితో కూడా అన్ని ప్రవచనాల టైపులో మా చాగంటి కోటేశ్వరరావు గారికి సమానంగా తొక్క తీయగలుగుతున్నారు. దేనికంటే నిజాయితీ, తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేరనడానికి నిలువెత్తు నిదర్శనం మా కొమ్మినేని గారు. తను నమ్ముకున్న సిద్ధాంతానికి తనతో పాటు తన కుటుంబం కూడా ఉంటుంది అనడానికి ఈ వేదిక దగ్గరికి వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా 2 చేతులు దండం పెడుతున్నాను. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. వాళ్ళ మనవరాలు అలాంటి పరిమళించి చూపించింది ఇక్కడ మంచి పాటలతో, హ్యాట్రిక్ పాటలు. ఆయనకన్నా ముందు సన్మానం చేసుకుంది మా గురువు గారితో. అది కళ్ళ ముందు తండ్రికి తాతకి కలిగే పుత్రోత్సాహం అంటారు, లేదంటే ఆయనకి దక్కిన ఒక మంచి గౌరవం అనుకోవాలి నేను. దానికి మా శర్మ గారికి 2 చేతులు దండం పెడుతున్నాను. ఎందుకంటే చాలా పెద్ద మనసు చాటుకున్నాడు ఆయన. మా వరకు రాని ఆలోచన స్ఫూర్తి, సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. సో ఇక్కడ ఈ వేదిక మీద ఒక ఫ్యామిలీ లెగసీని, అంటే దాని కవులు మహాపండితులు ఉన్న వంశంలో వచ్చిన ఆయన మా శర్మగారు కూడా వాళ్ళ పేరు ప్రతిష్టని ఈ జర్నలిజం పరంగా చిటికేసి శాసించే స్థాయిలో ఆ స్టేజ్కి అవన్నీ తీసుకొచ్చారు. అంచేత ఇక్కడ కమిట్మెంట్ అన్నది ఎలా ఉంటుందంటే, మనం నమ్మిన సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉన్నప్పుడు సమాజం మన వెనకాతలు తెలియకుండానే ఉంటుందని దానికి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలే ఒక ఉదాహరణ. తర్వాత మా స్వప్నమ్మ సంగతి చెప్పక్కర్లేదు. గాన కోకిలు అనలేం, ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి ఆ పేర్లు ఇచ్చేశారు. కానీ వాళ్ళ పేర్లు నిలబెట్టడానికి ఇలాంటి కోకిళ్ళు మాకు ఉంటారు. జర్నలిస్ట్గా తను తీసుకున్న బాటని ఎన్నో ముళ్ళ బాటలు, ఈ అందుకే చూడండి 2 ఎండ్లు ఎలా కూర్చున్నాయో. బ్యాలెన్స్ చేయమంటారు భగవంతుడు, బ్యాలెన్స్ చేస్తాడు. ఒక పక్క సాహిత్యంతోనూ ఒక పక్క సంగీతంతో. ఇలాంటి సభలో అంటే శిష్యులకి ఒక అవకాశం వస్తుందా అన్న దగ్గర మా ఈశ్వరు ఇందాక చెప్తా చాలా బాగా చెప్పాడు. ఆయనతో 15 రోజులు ప్రయాణం చేసేదాన్ని అవకాశం కలిగింది అంత. కానీ అదే ఈశ్వరు నాకు కూడా అలాంటి బంగారు అవకాశం కల్పించాడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. అంచేత గురువుతో ప్రయాణం ఎలా ఉంటుందంటే, చిన్న చిన్న టెంప్టేషన్స్కి కూడా గురువు పెద్ద మనసు చాటుకొని 10 సార్లు కారాపి అన్న దగ్గర కూడా నాకు సిగ్గొచ్చేలా ప్రవర్తించాడు ఆ రోజు. అంచేత గురువు ముందు తల్లిదండ్రుల ముందు ఎవరు కుప్పగింత లేకూడదు అనడానికి భగవంతుడు ఒక్కొక్కసారి మంచి నిర్ణయాలు తీసుకుని ఈశ్వరులు లాంటి మిత్రుల సమక్షంలో అలాంటివి జరిగేలా చూస్తుంది. అప్పుడు ఆ చపలత్వానికి కాస్త గండి పడుతుంది. అందుకని ఇంకెళ్ళలేదు. ఇంకా ఈరోజు మా సన్మాన కార్యక్రమం మా గురువు గారికి అయితే మా మిత్రుడికి కూడా ఇవాళ జగ్గయ్య గారి పేరు బిరుదు ప్రదానం చేయబడింది, ఈశ్వర్ గారికి కూడా ఆ కంఠానికి. చేత సాధారణంగా ఏంటంటే ఇందాక మా విజయబాబు గారు చాలా బాగా చెప్పారు, జర్నలిస్టు విలువల్ని పరిరక్షించాలి అంటే జర్నలిజం మీద గౌరవం ఉండాలి. జర్నలిజం అన్నది ఎలా ఉంటుందంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యాన్ని నేర్పుతుంది. తర్వాత ఆ పంథాలో నడుస్తున్న వాడికి ఏంటంటే అక్షరం యొక్క ఆవశ్యకత, అక్షరాన్ని కూర్చే విధానం, దానికి ఒక మాల కట్టినట్టుగా ఉండి ప్రజలకి అర్థమయ్యే వితరణ ఎప్పుడైతే చాటబడుతుందో జర్నలిజం, దాన్ని ప్రమాణాలు ఖచ్చితంగా పాటించారు అన్నది ఉంటుంది. ఎప్పుడైతే అది పాటించబడట్లేదో అప్పుడు అది ప్రశ్నించబడుతుంది. దానికి కూడా మళ్ళీ జర్నలిస్టులు వస్తారు. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న నాకు తెలిసిన ఈ 4 అతిరథ మహారథులు అంటే జర్నలిస్టుల్లో నేను చూస్తున్న వాళ్ళ యొక్క అనుభవం, పత్రికా రంగం అనుకోండి, వాళ్ళ డిజిటల్ మీడియా దాకా వచ్చిన ఈ రంగంలో వాళ్ళకున్న విశిష్ట అనుభవంలో ప్రతిదాన్ని వాళ్ళు కంపేర్ చేయగలుగుతున్నారు. మీరు ఇది గమనించండి ఎవరైనా సరే, వాళ్ళ విశ్లేషణలో కానీ వాళ్ళు చెప్తున్న విధానంలో కానీ. ఎందుకంటే నిజాన్ని ఎప్పుడైతే భూమిలో పాత పెట్టడానికి యుద్ధం మొదలవుతుందో అప్పుడు నిజాయితీ బయటకు వస్తుంది. ఆ నిజాయితీ బయటకు చేసే శ్రమ యుద్ధం ఎలా ఉంటుందంటే, ఒక ఈశ్వర్ ఒక కొమ్మినేని గారిని మీరు గమనించగలిగితే నిరంతరం ఆయన వాయిస్ ప్రతి బుల్లెటిన్లో అగ్రిగేట్ 2 సార్లు వస్తుంది చూసుకొని కావాలంటే. అంటే ఇంకా కూడా శిక్షణాలైన మా గురువుగారు తెరిచే ఉంచారు మళ్ళీ ఏకలవ్య శిష్యులకి, ఇవాళ ప్రత్యక్షంగా ఉన్న శిష్యులకి. దాని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.
అలాంటి విశ్లేషణలు చూసి, అంటే తర్వాత మనకి పత్రికా రంగంలో వచ్చిన వార్తని కూడా ఆ మొనాటమీని బ్రేక్ చేయడం అన్నది ఉంటుంది చూడండి, అది మా కొమ్మినేని గారికే చెల్లి. అంటే వాస్తవం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏదో దాని మీద షుగర్ కోటింగ్ చేస్తూ ప్రజలకి ఏదో చెప్పే, అంటే మభ్యపెట్టేదాన్ని ఒక నిజమైన సరళీకృత విధానంలో తీసుకెళ్లడంలో నిజమైన జర్నలిజం విలువల్ని కాపాడే వాళ్ళే నిజమైన జర్నలిస్ట్ అని నేను నమ్ముతాను. సో ఇలాంటి అవకాశం కల్పించినందుకు మా గురువు గారికి ఆయురారోగ్యాలు, భగవంతుడు నాయుష్ కూడా ఆయనకి ఇచ్చి ఇంకో 10 కాలాల పాటు మంచి జర్నలిస్టులు తయారు చేయడానికి, ఆయన బాటలో మాలాంటి వాళ్ళని ఇంకా నడవడానికి ఉపయోగపడుతుందని ఈరోజు ఆయన సన్మానానికి 2 చేతులు దండం పెట్టి సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఇంతమంది ఆత్మీయుల మధ్య ఈ రకమైన కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకించి లక్ష్మీపార్వతి గారికి, అలాగే విచ్చేసినటువంటి పెద్దలు విజయబాబు గారు కానీ, అలాగే ప్రసాద్ గారు, ఈశ్వర్ గారు, అట్లాగే రమణ నాయక్ గారు, మా శర్మ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే లక్ష్మీపార్వతి గారు సన్మానం చేయటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమె అమౌంట్ కూడా ఇచ్చే అలవాటు వారికి ఆ సన్మానం కార్యక్రమంలో భాగంగా ఇస్తారట. కానీ నేను ఎక్కడ ఈ డబ్బు తీసుకోవటం నాకు అలవాటు లేదు. అందువల్ల దయచేసి ఇది మీరు ఎవరికైనా ఒక పేద విద్యార్థికి అందజేయవలసిందిగా నా కోరిక. ఇక ఎందుకంటే చాలా ఎంబ్రాసింగ్గా ఉంది నిజం చెప్పాలంటే. ఈశ్వర్ గారు బొగి చూస్తే అసలు ఇదేంద్ర బాబు నాకేంటి ఈ సన్మానం ఏంటి, ఆ రాయటం ఏంటి, నిజంగా నేనేమాత్రం అర్హుడిని కాదు. ఆ విషయం నాకు వీళ్ళందరికంటే కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన విజయబాబు గారి పాండిత్యం, ఈశ్వర్ కంఠం, మా శర్మ గారితో నేను పనిగట్టుకుని ఆయనతోటి ఒక పుస్తకం తయారు చేయించాను. మా స్వప్న గారు లేరా, స్వప్న గారు నాకు నేను ఎప్పుడు చెబుతుంటాను అనమాట, అమ్మ నీ వాయిస్ అద్భుతం, నీ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం అనమాట. మామూలుగా నేను ఏదో పొలిటికల్ డిబేట్స్ వీటి వరకే పరిమితం అయితే, ఆవిడ సామాజికం, ఆరోగ్యం అన్నీ చేయగలిగినటువంటి సత్తా నేను చాలా తక్కువ మంది మహిళల్లో చూశాను. ఇక లక్ష్మీపార్వతి గారి గురించి నేను ఆశ్చర్యవేస్తూ ఉంటుందన్నమాట. లక్షలాది మంది ప్రజల మధ్య ఆవిడ ఎన్టీఆర్ పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు జనం కొట్టిన కేరింతలు నేను చూశాను. జనం కొట్టినటువంటి హర్షాతిరేకాలని నేను స్వయంగా రిపోర్ట్ చేసి ఆ ఒక్కరోజు చూసిన తర్వాత వినుకొండ దగ్గర అనుకుంటా, వెంటనే 94లో తెలుగుదేశం స్పీపింగ్ ఎన్టీ రామారావు మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఆయనకి చాలా ఇబ్బందిగా ఉండేది, చెయ్యికి సరిగా ఉండేది కాదు. ఆయన లక్ష్మి అని ఇట్లా అన్నప్పుడు వేలాది మంది, లక్షలాది మంది ఆ జనం అంతా అసలు చప్పట్లు కొడుతుంటే ఆశ్చర్యం వేసేది. ఏమిటి ఇదంతా అంటే ఎన్టీఆర్ గారిని, లక్ష్మీపార్వతి గారిని అలా ఓన్ చేసుకున్నారు. సరే, తర్వాత రకరకాల రాజకీయ పరిణామాల్లో నేను చూశాను, ఆవిడ చూస్తే చాలు, ఆవిడ చూపు పడితే చాలు మాకు అన్నట్లుగా పాదాభివందనం చేస్తున్న సందర్భాలు కొన్ని. క్యూ కట్టి దండం పెడుతుంటే మేమంతా ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. అంటే అఫ్కోర్స్ ఆ జర్నలిస్టులకి కొంచెం పొగరు ఉంటుంది కదా, కాస్త ఏంటి వీళ్ళు దండం పెట్టించుకుంటున్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కూడా అంతే. ఎన్టీ రామారావు గారి మీద కూడా మేము అనేక క్రిటికల్ వార్తలు రాసినప్పటికి కూడా ఆయన అంటే అదొక రకమైనటువంటి, మేమంతా చిన్నప్పుడు ఏమంటాము వాల్ పోస్టర్ల మీద వ్యవహారం చేసినటువంటి అభిమాన సంఘాలు అనమాట. ఎదుటి వాళ్ళ మీద ఇట్లా చేసేటువంటి అనుభవం ఇవన్నీ. సరే, అట్లా ఆ రకంగా 82లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత నాకు తిరుపతిలో అవకాశం వచ్చింది. ఒకే రోజు తిరుపతిలో ఎన్టీ రామారావు గారి సభ, ఇందిరాగాంధీ గారి సభ. నా మిత్రుడు వల్లీశ్వర్ గారు నేను ఇందిరాగాంధీ గారి సభ చూస్తానంటే నేను ఎన్టీఆర్ గారి సభకి ఆయన పల్లెటూళ్ళన్నీ తిరిగారనమాట. ఆయనతో పాటు ఒక రోజంతా తిరిగిన తర్వాత ఆయన 82లో సంగతి నేను చెప్పేది. ఆ తర్వాత ఒక పెద్ద సభ, రావు గోపాలరావు గారు ఆయన గారు ఆ సభ కవరేజ్ చేస్తూ ఉంటే ఎన్టీ రామారావు గారి సభ ముందు ఇందిరాగాంధీ గారి సభ వెలవెలపోయింది, ఆశ్చర్యపోయింది. ఇందిరాగాంధీ గారు కామ్గా వెళ్ళిపోయారు. సో అలాంటి అనుభూతులు. ఆ తర్వాత 94లో నాకు బాగా గుర్తు, రిజల్ట్స్ వస్తున్న టైంలో అనుకోకుండా నేను నా మిత్రుడు ఎన్టీ రామారావు గారి ఇంట్లోనే ఉన్నాం. ఎదురుగానే ఆయన డ్రై ఫ్రూట్స్ అనుకుంటా, తినండి బ్రదర్ అంటూ పెట్టేవారు.
ముగ్గురే కూర్చున్నారు. నేనైతే అప్పుడు ఎదురుగా ఒక 5-10 నిమిషాలు కూర్చుని ఆయనతో, అంటే అప్పుడు ఇంకా రిజల్ట్స్ పూర్తి స్థాయిలో రాలేదు, అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి, ఆ రోజులు లేటుగా వచ్చాయి కదా. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా లక్ష్మీపార్వతి గారి యొక్క కీర్తి ఆకాశంలో ఉన్నప్పుడు చూశాను. ఆ తర్వాత ఆవిడ ఉన్నటువంటి పాండిత్యాన్ని నేను నా కార్యక్రమాలకు వస్తే ఆవిడ లెక్కల లోపల ఉంది, మీరు లెక్కలు నాకు అక్కర్లేదండి, మీరు సంస్కృత శ్లోకం చెప్పండి అనేవాడు. అలాగే సంస్కృతంలోనే కాకుండా ఆవిడకున్న పాండిత్య ప్రకర్ష చాలా గొప్ప. ఇది అది అందరికీ రాదు. ఆవిడ రాసే తీరు కానీ మాట్లాడే తీరు కానీ నిజంగానే ఒక సమాజంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మహిళకి ఏ రకమైన అన్యాయం జరుగుతుంది, ఎంత దారుణంగా అవమానాలు జరుగుతాయి, ఎంత అప్రతిష్ట పాలు చేస్తారు. అదే ఒక మగ వ్యక్తి ఎంత దారుణంగా వ్యవహరించినా కూడా అతను హీరో కింద చూసే పరిస్థితి నుంచి ఇక్కడ ఒక మహిళకి పట్ల మాత్రం ఇలా ఇంత అన్యాయం బహుశా మన తెలుగు సమాజంలోనే అట్లాంటి పరిస్థితి ఉందో, భారత సమాజంలోనే ఉంటుందేమో. కానీ నాకు ఆ సానుభూతి ఎప్పుడు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వారి ఇష్టం, కానీ దాన్ని రాజకీయానికి పులిమి రకరకాల కారణాలతోటి ఒక వ్యక్తిని హననం చేసినటువంటి తీరు, వీటన్నిటికీ మాబోటి వాళ్ళం సాక్షిభూతాలుగా ఉన్నాం. సరే, అయినప్పటికి కూడా అయితే ఈ చిన్న హాల్ కదా అని పాపం అనుకున్నారు, కానీ నాకు చాలా ఆత్మీయంగా ఉంది. నాకు బాగా గుర్తు, నేను మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ అనుకుంటా డలాస్లో నాటా వాళ్ళ సభలో అవార్డు వేలాది మంది సమక్షంలో తీసుకున్న దానికంటే ఇక్కడ ఆత్మీయంగా ఉన్న 100 మంది మధ్య తీసుకోవటమే నాకు చాలా గొప్పగా ఉంది, ఘనంగానే ఉంది. పైగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు. విజయబాబు గారు అంటే నాకు చాలా గౌరవం. ఏంటంటే ఒక సంపాదకుడు అన్ని విషయాల్లో కూడా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళంతా పండితులు, నేను ఒక్కడనే పామరుణ్ణి, ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈశ్వర్ గారికి పొగిడిందంటే మీరు దయచేసి నమ్మొద్దు, ఎందుకంటే అదంతా చాలా చాలా ఇబ్బందికరం. అటువంటి పొగడ్తలన్నీ స్వీకరించడం కూడా కష్టం. నిజంగా నాకు అర్హత ఉంటే నాకు అర్హత ఉందని చెప్పగలను. ఆ భాష మీద నాకు పట్టు లేదు, కానీ విషయం మీద అవగాహనతో సామాన్యుడి భాషలో మాత్రమే రాయటం నాకు అలవాటు. పైగా ఇంకోటి ఏమంటే నా కుటుంబ నేపథ్యం కూడా పామర నేపథ్యమే. మా తండ్రి గారు చదువుకోలేదు, ఆయన రైతు మాత్రమే. మా అమ్మ ఏదో 5వ తరగతి వరకు చదువుకుని ఆవిడ పట్టుదల వల్లే మేము కాస్తో కూస్తో చదువుకోగలిగాం. మా తమ్ముడైతే ఇక్కడే ఉన్నాడు, లక్ష్మణ్, విశాఖపట్నం దాకా వెళ్ళగలిగారు, వాళ్ళు చదువుకోగలిగారు. నేనైతే అక్కడ దాకా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత అక్కడ మా ఊళ్ళో కాలేజ్ లేదు కాబట్టి ఏదో వేరే చదువుకున్నాను అనుకోండి. బట్ ఏదేమైనా ఒకటి, నిజానికి శర్మ గారి గురించి చెప్పారు. శర్మ గారు ఇందాక చక్కగా, అది నాకు సిగ్గేస్తుంది, వీళ్ళంతా కూర్చుని నన్ను పోగొట్టం ఏంటారు బాబాయ్, అది నాకు కొంచెం చాలా ఇబ్బంది. ఎందుకంటే వారిని అడిగాను, మీరు ఈ పాత్రికేయ ప్రముఖుల యొక్క జీవితాల గురించి రాయాలంటే ఆయన వెంటనే ఒప్పుకుని, నేను ఎప్పటికప్పుడు వారం ఏమండి ఎంతవరకు వచ్చింది అని అడుగుతూ ఉంటే, అవి రాయటం అంటే ఎంత కష్టం అనుకుంటున్నారు, అది ఆయన చేయగలిగాడు.